మనము గ్రావిటేషన్లో ఎస్కేప్ వెలాసిటీలో ఉన్నామండి. ఎస్కేప్ వెలాసిటీలో ఈ న్యూమరికల్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే గివెన్ అని చెప్పేసి మనకి ఒక డేటా ఇచ్చాడు మనకి. ఓకేనా, మీరు ఎప్పుడైనా గ్రాఫికల్ రిప్రజెంటేషన్ చేస్తే ఈజీ అయిపోతుంది మనకి. ఓకే, సో మనకి ఎర్త్ తీసుకున్నాడు, ఒక మూన్ తీసుకున్నాడు. ఎర్త్ నేను రాసుకున్నాను. దాని యొక్క మాస్ని మనం m(e) అని కన్సిడర్ చేద్దాము. m() మూన్ మీద వచ్చేసరికి ఇది 1/81 టైమ్స్ అయిపోయిందంట. రేడియస్ వచ్చేసి ష్రింక్ అయిపోయిందంట. ఎంత అయిందంట? సో 1/4 టైమ్స్ అయిపోయిందంట. అప్పుడు ఎస్కేప్ వెలాసిటీ ఇక్కడ మనకి 11.2 km/s ఇచ్చినప్పుడు దీని సర్ఫేస్ మీద ఎస్కేప్ వెలాసిటీ ఎంత అని అడుగుతున్నాడు. క్లియర్గా ఇట్లా వేసుకుంటే అర్థమైపోతుంది మనకి. ఎస్కేప్ వెలాసిటీ ఫార్ములా ఏంటి? ఎస్కేప్ వెలాసిటీ ఈజ్ ఈక్వల్స్ టు √2gm/r. దీని వాల్యూ ఎంత ఇచ్చాడు మనకి? 11.2. ఇక్కడ అడుగుతున్నాడు కేస్ 1, కేస్ 2 అనుకుంటే మనం అయిపోతుంది కదా. సో ఎస్కేప్ వెలాసిటీ మూన్ మీద డాష్ అనుకుందాం కన్ఫ్యూజ్ అవ్వకుండా. ఓకే, మనం సపరేట్గా రాస్తున్నాం, కన్ఫ్యూజ్ ఏమీ అవ్వట్లేదు. ఈ రెండు మనకి కాన్స్టెంట్సే. మనకి మాస్ని చేంజ్ చేశాడు వాడు. ఎన్ని టైమ్స్ చేంజ్ చేశాడట? మాస్ ఆఫ్ ది ఎర్త్, నేను ఇక్కడ క్లియర్గా రాస్తున్నాను, మాస్ ఆఫ్ ది ఎర్త్ బై ఇక్కడ మాస్ ఆఫ్ ది ఎర్త్ అని రాసుకుందామండి. రేడియస్ ఆఫ్ ది ఎర్త్ అని రాసుకుంటా. ఇక్కడ కొంచెం సఫిక్స్ పెట్టుకుంటా. నేను పెట్టుకోవడం వల్ల ఈజీ అయిపోతుంది నాకు. మాస్ ఆఫ్ ది ఎర్త్ నుంచి హౌ మెనీ టైమ్స్ అంట? కింద 81 టైమ్స్ అయిందట. అదేవిధంగా ఇక్కడ రేడియస్ ఆర్ అనేది, సో ఈ కొత్తగా వచ్చినటువంటి ఈ రేడియస్ దీనికి ఎన్ని టైమ్స్ వచ్చేసింది? సో మనకి వచ్చేసి 4 టైమ్స్ వచ్చేసింది. సో ఎస్కేప్ వెలాసిటీ v' ఈజ్ ఈక్వల్స్ టు, మనం ఇట్లా అబ్జర్వ్ చేస్తున్నాం మనం. సో మనం పైకి ఇది వెళ్ళే కొద్దీ, ఓకే, దీన్ని కొంచెం మూవ్ చేసుకుంటాను. ఇక్కడికి మనకి ఇప్పుడు అవసరం లేదు. ఇప్పుడు మనం ఇక్కడికి వెళ్ళే కొద్దీ ఏమవుతుంది? 4 పక్కన పెట్టేసేయండి. 4 పక్కన వచ్చేసింది. దీని కింద 81 అని రాయండి. ఓకేనా, ఈజీ అయిపోతుంది మనకి. మిగతా మిగిలింది ఏంటి? ఇక్కడ 2g మిగిలింది. మాస్ ఆఫ్ ది ఎర్త్, ఓకే, me మిగిలింది. కింద రేడియస్ ఆఫ్ ది ఎర్త్ మిగిలిపోయిందండి. దీన్ని రూట్ నుంచి బయటికి తీసుకెళ్దామా? సో రూట్ నుంచి బయటికి తీసుకెళ్తే సో ఇలా రాసుకుందాం. వెలాసిటీ ఆఫ్ ది మూన్, ఓకే, కొత్తగా వచ్చినట్టు మూన్ రూట్ నుంచి బయటకు వస్తే సో 4ని ఎలా రాయొచ్చు? రూట్ నుంచి బయటకు వస్తే 2 రాయొచ్చు. కింద 81ని 9 రాయొచ్చు. మిగతా మిగిలింది ఏంటి? రూట్ నుంచి బయటకు వచ్చేసిందండి. 9 9 81, 2 2 4 మనకి. కాబట్టి స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోయి బయటకు వచ్చేసింది ఇది. మిగతా మిగిలింది ఏంటి? 2re మిగిలిపోయింది. దీని వాల్యూ ఎంత? పైన చూడండి, దీని వాల్యూ ఇచ్చేసాడు మనకి 11.2. ve' ఈజ్ ఈక్వల్స్ టు 2/9 ఇంటూ దీని వెలాసిటీ మనకి ఎంత ఇచ్చాడు? 11.2 km/s ఇచ్చాడు. మనం కనుక క్యాలిక్యులేట్ చేస్తే దీని యొక్క వాల్యూ వచ్చేసి ve' ఈజ్ ఈక్వల్స్ టు 2.5 km మనం క్యాలిక్యులేట్ చేయాలి మనం.